నమస్తే. ఏంటి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు. మరి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిని అంటా ఉన్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటున్నారు. మరి ఈ రోజున 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కూడా 11 సీట్లే వచ్చినాయి. మరి ఎలా చూడొచ్చంటారు? ఆయన ఫస్ట్ నుంచి ఈ 11 సీట్లు పెట్టుకొని ప్రతిపక్షం కావాలనుకుంటున్నాడు. గతంలో కూడా చెప్పాము మేము. ప్రతిపక్షం కావాలంటే 10% అంటే 18 సీట్లైనా గెలిచి ఉండాలి. అది ఆయనకి మినిమం తెలియకుండా పోతుందని మేము బాధపడుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు చూసినా ప్రతిపక్షం కావాలనుకున్నారు కానీ ప్రజల కోసం మీరే పోరాటం చేస్తున్నారు? అసెంబ్లీకి వచ్చి ఏం ప్రశ్నిస్తున్నారు? ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు చూసినా కావాలనుకుంటే ఉన్న వాయిస్ ఇవ్వండి. మీకున్న 11 సీట్లను క్వశ్చన్ చేయండి. అంతేగాని మా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ఇస్తేనే మాట్లాడతారా? అంటే రేపు అధికారం ఇస్తేనే ప్రజలకు మంచి చేస్తారా? గతంలో ఇచ్చారు, ఏం చేశారు మీరు? ప్రజలకు ఏమైనా చేశారా? ఏం చేయలేదు కదా. ప్రజలందరినీ పాతాళంలో తొక్కేసి ఆర్థికంగా వెనకబడే విధంగా చేసి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని తొక్కేశారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు కదా. ఉచిత పథకాలు ఇచ్చి భిక్షగాళ్ళలాగా తయారు చేశారు. ఇవన్నీ ప్రభుత్వంలో గతంలో జరగలేదా? ఇవన్నీ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎప్పుడు చూసినా ఈ 11 సీట్లు తీసుకొచ్చి ప్రతిపక్షం. ఈరోజు 11వ తారీఖు 11 మందితో వచ్చారు. వచ్చిన వాళ్ళు లడ్డు విషయం మీద మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు అసెంబ్లీలో? కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అన్నారు కదా, చేసేదే మీరు కదా డైవర్షన్ పాలిటిక్స్. ఆ విషయం ఎందుకు తెలియట్లేదు? మీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. లడ్డు విషయాలు బయట పెట్టేది మీ వాళ్ళు కదా. తప్పు జరిగింది అన్నది మీ బాబాయ్ కదా వైవి సుబ్బారెడ్డి. జోగి రమేష్ రోజా ఇద్దరు కలిసి మాట్లాడుకుని వీడియో రిలీజ్, అది నిజమే కదా. ఇవన్నీ ఉట్టిదే అంటారా? సిట్ రిపోర్ట్ని కూడా తప్పుపడతారా? కల్తీ జరిగింది అని చెప్తుంది సిట్ రిపోర్ట్. ఏ విధంగా కల్తీ జరిగింది? కెమికల్తో కల్తీ జరిగింది. కెమికల్స్ అంటే ఏంటి? రసాయనాలను, తర్వాత పామాయిలు, తర్వాత వాసన వచ్చే కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేసి 68 లక్షల లీటర్ల నెయ్యిని కృత్రిమంగా తయారు చేశారు. ఏ విధంగా తయారు చేశారు? అంటే ప్రజల ఆరోగ్యాల్ని చెడగొడదామనా? హిందువుల మనోభావాలు దెబ్బతీద్దామనా? అసలు వెంకటేశ్వర మీద ఎందుకు పడ్డారు మీరు? మీరు ఆలోచించుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రోజున అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాడులు పట్టుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ప్రతిపక్ష హోదా ఎవరు, అసలు శాంతి భద్రతల మీద నిఘా ఉండదు, ఎందుకు ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రగాఢ రూపంలో ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఏం చెప్తారన్న మరి? ఆయన అప్పుడు కూడా 2019 ఎలక్షన్ల ముందు కూడా ఆయన పర్యటన చేసినప్పుడు ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నాడు. ఇప్పుడు 11 సీట్లు వచ్చాక ప్రతిపక్షం అని అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతాడు, అడిగి దాన్ని సాధించాక దానికి ఏం చేయాలో చేయడు. ఆ కార్యాచరణ అయితే ఆయన చేయడు. ఎందుకనంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ అని ప్రజలకు ఏం న్యాయం చేశాడు? తను 9 నవరత్నాలు అన్నాడు. వాటిలో ఎంతవరకు నెరవేర్చారు? 30 లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు. ఇచ్చారా? ఇవ్వలేదు. ఆయన అడుగుతాడు కానీ చేయడు. ఆయనకు కావాల్సింది అంటే రాజ్యభోగం. ఆ సింహాసనం మీద కూర్చోవాలి, సీఎం అనే సింహాసనం మీద కూర్చోవాలి, పరదాలు కట్టుకొని జనాల మధ్యలో తిరగాలి. ఇది ఆయన కోరిక. కాబట్టి ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఎప్పటికీ మార్చుకోడు. ఇంకా ఈసారి 11 సీట్లు పోయినా కూడా ఆయన అలాగే ఉంటాడు. శుభ్రంగా లండన్ వెళ్ళి పడుకున్నంత ఉత్తమం లేదని జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలియజేస్తున్నాం. అన్న మరి ఏదైతే ఈ రోజున సిట్టు విచారణలో కూడా సిఐడి దాఖలు చేస్తూ ఉంది. మరి ఏదైతే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం నిజాలు మొత్తం బయటకు వస్తున్న తరుణంలో హవాలా డబ్బు రూపంలో మొత్తం ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఒక బయటకు వస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే రుజువు ప్రూఫ్స్ లేకుండా అవ్వలేదా? సుమారు 234.5 కోట్లు హవాలా మనీ జరిగిందని, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి, చెన్నై, తమిళనాడు హవాలా రూపంలో ఆ డబ్బు జరిగిందని మాత్రం ఈడీ వారు బయట పెడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఈడీ వారు ఇన్వాల్వ్ అయ్యంటే సబ్జెక్ట్ లేదే అది నిజం కాకపోతే ఇవన్నీ బయట పెట్టరు కదండి. ఈ సిట్ ఏదైతే విచారణ తప్పు పట్టారో ఈరోజు ఈడీ వాళ్ళు అంటే నేషనల్ లెవెల్లో ఈడీ వాళ్ళ ఆ ఇష్యూని రెక్టిఫై చేయడం కోసం, ఇది నిజమా కాదా అని రెక్టిఫై చేసే విషయంలో సుమారు 234 కోట్లని ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా అర్థమైందా? ఎవరెవరి పేరు మీద ఏంటి అన్నది కూడా వాళ్ళు ఇస్తారండి. ఎలా ఎవరి పేర్ల మీద హవాలా జరిగింది, ఎలా డైవర్షన్ చేశారా అమౌంట్ అనేది క్లియర్గా ఈడీ సంబంధించిన వారు బయట పెడతారు. మేము ఈ విధంగా తెలియజేసుకున్నాం. అయితే వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, ఈ రోజున కల్తీ జరగలేదు కానీ ఎన్డీఏ కూటమి రాజకీయ సులభం కోసం దాన్ని కల్తీ జరిగిందని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్ గారు చేసేది ఫేక్ ప్రచారం అండి. ఎందుకనంటే ఆ రోజు బాబాయ్ హత్యని గుండెపోతు కింద క్రియేట్ చేసి ఫేక్ ప్రచారం చేశారు. గులకరాయికి ఒక ఫేక్ ప్రచారం, కోడికత్తి ఒక ఫేక్ ప్రచారం,
ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర తవ్వే కొద్దీ చరిత్ర పుట్టల్లోంచి బయటకు వస్తాయి కదా, అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈయన ఈ టైప్లోనే ఆలోచిస్తారు. మీరు అక్కని, చెల్లిని, లేకపోతే అమ్మని కూడా బయటకు తోసి ఆస్తుల గురించి ఎలాంటి అరాచకతగాన్ని చేసావో, తోబుట్టులో నీ కోసం ఎలక్షన్లో తిరగాలి, ఆస్తుల కాడికి వచ్చేవాళ్ళు తోబుట్టును బయటకు తోసేస్తాం. ఇది తెలీదా? ప్రపంచం మొత్తం చూస్తలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించలేదా? ఎందుకని నీ చెల్లి నీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది? నీ వైపే ఉండాలి కదా. సొంత వాళ్ళే నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఎలాంటి అరాచకతం చేస్తున్నావు అనేది తెలుసుకోవాలి.